హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీటీ 2025లో 8/1/2025 షిఫ్ట్ 2లో జరిగిన పేపర్లో రెండో భాగాన్ని మనం చూద్దాం. అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి, ఇందులో వచ్చిన ఒక ప్రశ్నను మనం చూస్తే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ప్రాపర్టీ ఆఫ్ ఇంటిజర్స్? పూర్ణ సంఖ్యల ధర్మాలకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పు అని ఇక్కడ చూడండి. ఒకటో ఆప్షన్ వచ్చేసి ఇంటిజర్స్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, పూర్ణ సంఖ్యల సంకలనానికి సంవృత ధర్మం వర్తిస్తుంది. రెండో ఆప్షన్ ఇంటిజర్స్ సాటిస్ఫై ద అసోసియేటివ్ ప్రాపర్టీ అండర్ అడిషన్, అంటే పూర్ణ సంఖ్యల సంకలనానికి సహచర ధర్మం వర్తిస్తుంది. మూడో ఆప్షన్ ఇంటిజర్స్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్, పూర్ణ సంఖ్యలలో గుణకార సంవృత ధర్మం వర్తిస్తుంది. నాలుగో ఆప్షన్ వచ్చేసి ఇంటిజర్స్ సాటిస్ఫై కమ్యూనికేటివ్ ప్రాపర్టీ అండర్ సబ్స్ట్రాక్షన్, పూర్ణ సంఖ్యలలో వ్యవకలనానికి స్థిత్యంత్ర ధర్మం వర్తిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఇంటిజర్ సాటిస్ఫై ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంటిజర్ సాటిస్ఫై క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్, అంటే పూర్ణ సంఖ్యల సంకలనం సంవృత ధర్మం వర్తిస్తుంది. అంటే పూర్ణ సంఖ్యలో సంకలనం చేసేటప్పుడు సంవృత ధర్మం అనేది వర్తిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, పూర్ణ సంఖ్యలు అంటే 0 నుంచి మొదలై ఇన్ఫినిటీ వరకు. అయితే మనం 3+2 చేసామనుకోండి 5 అవుతుంది. అంటే 3 కూడా పూర్ణ సంఖ్యలే, 2 పూర్ణ సంఖ్యలే, 5 పూర్ణ సంఖ్యలే. ఈ విధంగా మనం సంకలనం చేసామనుకోండి, ఇది కంపల్సరీ పాటిస్తుంది. కానీ మనకు తప్పు కావాలి ఇక్కడ. సో పూర్ణ సంఖ్యల సంకలనం సహచర ధర్మం కూడా పాటిస్తుంది. అంటే సహచర ధర్మం అంటే 3+2 + 6 ఉందనుకోండి, 3+2 5+6. అదేవిధంగా సహచర ధర్మం ఎలా ఉంటుందంటే 3 + 2 + 6. ఇది అంటే 2 + 6 8, 3 అలాగే 3 + 8 అవుతుంది. 3 + 8 ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇక్కడ కూడా 5 + 6 కూడా 11 అవుతుంది. అంటే సేమ్ ఉంటుంది. అంటే ఇది కూడా రెండో ఆప్షన్ కూడా సహచర ధర్మం కూడా వర్తిస్తుంది. ఇంటి ఆప్షన్ వచ్చేసి పూర్ణ సంఖ్యలో గుణకార సంవృత ధర్మం కూడా వర్తిస్తుంది. అంటే ఇక్కడ చూడండి, 6 × 3 = 18. అదేవిధంగా సంవృత ధర్మం అంటే 6 కూడా పూర్ణ సంఖ్యలే, 3 పూర్ణ సంఖ్యలే, 18 కూడా పూర్ణ సంఖ్యలే. ఈ 3 కూడా పూర్ణ సంఖ్యలే కాబట్టి ఇది కూడా వర్తిస్తుంది. అంటే ఈ 3 కూడా రైట్ ఆన్సర్. కాబట్టి మనకు తప్పు కావాలంటే పూర్ణ సంఖ్యలో వ్యవకలనానికి స్థిత్యంత్ర ధర్మం వర్తించదు. పూర్ణ సంఖ్యలో వ్యవకలనం అంటే 3 - 1 = 2. మరి స్థిత్యంత్రం అంటే ప్లేసులు మారాలి కదా. 1 - 3 = 2 కాదు కదా, -2 అవుతుంది. సో ఇది ఆప్షన్ తప్పు అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిగర్ హ్యాస్ మోర్ లైన్ ఆఫ్ సిమెట్రీ? కింది పటాల్లోని ఏ పటంలో సౌష్ఠవ రేఖలు ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఎన్ ఐసోసెలెన్ ట్రయాంగిల్, ఒక సమద్విబాహు త్రిభుజం. రెండో ఆప్షన్ సెలెన్ ట్రయాంగిల్, ఒక విషమబాహు త్రిభుజం. మూడో ఆప్షన్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఒక సమబాహు త్రిభుజం. నాలుగో ఆప్షన్ ఎన్ రెక్టాంగిల్, ఒక దీర్ఘ చతురస్రం. అయితే ఇక్కడ చూడండి, ఎన్ ఐసోసెలెన్ ట్రయాంగిల్ అంటే ఒక సమద్విబాహు త్రిభుజం అంటే ఒక భుజం మాత్రమే వేరే కొలతలతో ఉంటుంది, మిగిలిన 2 భుజాలు కూడా సమానంగా ఉంటుంది. ఇటువంటి త్రిభుజాన్ని మనం సమద్విబాహు త్రిభుజం అంటాం, ఐసోసెలెన్ ట్రయాంగిల్ అని అంటాం. ద సెలెన్ ట్రయాంగిల్ అంటే విషమబాహు త్రిభుజం. అంటే ఈ త్రిభుజంలో వేరు భుజాలు వేరు కొలతలతో ఉంటుంది, ఏ 2 భుజాలు కూడా ఒక కొలతతో ఉండదు. అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఒక సమబాహు త్రిభుజం అంటే అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. అండ్ రెక్టాంగిల్ అంటే తెలుసు కదా, దీర్ఘ చతురస్రం. ఈ విధంగా ఉంటాయి. ఈ 4 త్రిభుజాలలో మనకేం కావాలి? సౌష్ఠవ రేఖలు కావాలి, అంటే సిమెట్రీ లైన్స్. మరి
ఏ పటానికి ఎక్కువ సిమెట్రీ లైన్స్ ఉన్నాయి అంటే సౌష్టవ రేఖలు ఉన్నాయని కనుక్కోవాలంటే ఫస్ట్ దీనికి చూద్దాం. ఈ రెండు భుజాలు సమానం కాబట్టి ఇది ఒక్కటి మాత్రమే సిమెట్రీ లైన్ అవుతుంది. అసలు సిమెట్రీ లైన్ అంటే ఏంటంటే ఇది మధ్య నుంచి లైన్ గీసినప్పుడు ఇటువైపు ఎంత కొలత ఎటువంటి కొలత ఉన్నదో సేమ్ అదే విధమైన కొలత ఇటువైపు కూడా ఉంటే లైన్కి అవతల పక్క కూడా ఉంటే దాన్ని సిమెట్రీ లైన్స్ అంటే మనం దాన్ని మలిచినప్పుడు సేమ్ వచ్చేయాలన్నమాట. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇది ఒకటి మాత్రమే వస్తుంది. ఇది విషమబాహు త్రిభుజానికి అసలు రానే రాదు. దీనికైతే సమబాహు త్రిభుజానికి అయితే ఈ విధంగా వస్తుంటే దీని మీదకి నీడ పడుతుంది, ఇలా కూడా ఉంటుంది, దీని మీదకి పడుతుంది, రెండు ఇలా కూడా ఉంటుంది అంటే దీని నీడ వచ్చేసి దీనికి పడుతుంది. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఇది తర్వాత దీర్ఘ చతురస్రానికి కనుక చూస్తే ఈ విధంగా వస్తుంది అంటే దీని నీడ దీనికి పడుతుంది, ఇలా కూడా ఉంటుంది. మళ్ళీ ఇంకా వేరే విధంగా ఏమైనా గీయలేము కాబట్టి దీనికి రెండే గీసినాం, దీనికి ఒకటే గీసినాం, దీనికి 0 గీసినాం, దీనికి మాత్రం 3 గీసినాం, ఎక్కువ గీసినాం. అంటే అర్థమైంది మూడవది ఆన్సర్ అన్నమాట. ఎక్కువ ఏది ఉంటే అదే ఆన్సర్ కాబట్టి మూడవది ఆన్సర్ అన్నమాట. ఈ విధంగా మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి.